ఓం శ్రీ గురుభ్యో నమ. 2025 సంవత్సర ఫలాల్లో భాగంగా 11ది కుంభరాశి. ఈ రాశి వాళ్ళకి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, మొత్తం 9. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 అండి. వ్యయం కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుంటుంది. గౌరవం 7, అవమానం 5. గౌరవం బాగుంది ఇది. ఇక ఈ రాశి శని యొక్క రాశి కాబట్టి ఇది ఏమండి, ధర్మ కార్యాలు మీరు చేస్తారండి. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు, వృద్ధ సేవ చేస్తారు. మీరు రావాల్సిన బాకీలు మీకు వసూలు అవుతాయి. స్పెక్యులేషన్ బాగుంటుంది. మీకు చెప్పాను కదండి, శని అన్ని చోట్ల చెడ్డ చేయండి. ఇక్కడ మీకు ఈ రాశిలో మీకు మంచి చేస్తాడు అతను. అందువలన అప్రయత్నంగా ధనలాభాలు కూడా వస్తాయి. ఎప్పుడో వసూలోను కూడా డబ్బులు మీకు ఇవాళ కలిసేవాడు వచ్చి ఇదిగానంటే మీకు ఎప్పటి నుంచో ఇవాళ తీసుకోండి డబ్బు ఇస్తాడు మీకు. అప్రయత్నం ధనలాభం అంటారు. అలా ఆటల పోటీల్లో కూడా మీరు విజయాన్ని పొందుతారు. కొంచెం ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే. అయ్యా, గురువారం గురుబలం వలన, అంటే గురుగ్రహం, ఈ గురుగ్రహం బలం వలన ఏమవుతుందంటే మీకు సంఘంలో గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. గురువు ఆలోచన మంచి బుద్ధినిస్తాడు ఆయన. దానివల్ల మన గౌరవం పెరుగుతుందండి. వ్యవహార జయం, వ్యవహారాల్లో విజయం పొందుతారు. వెండి బంగారు వస్తువులను కొనే అవకాశం కూడా కనిపిస్తున్నదండి. భూ గృహాది స్థిరాస్తులు సంపాదిస్తారు. ఇళ్ళు కానీ, ఆస్తులు కానీ, అపార్ట్మెంట్లు కానీ కొనే అవకాశం ఉంది కొంచెం ప్రయత్నం చేస్తే. అయితే మరి అప్పుడప్పుడు కొంచెం మానసికమైనటువంటి అశాంతి కలుగుతుంది. దానికి ఒకటేనండి మందు, దైవారాధన మానవద్దు. మంచి మాటలు చెప్తే ఎక్కడైనా వింటుండండి. వాళ్ళు ఎన్నో వచ్చినాయి సోషల్ మీడియా, టీవీలో. ఆధ్యాత్మిక చింతన కూడా కొంచెం ఏదో సమయంలో మీరు పెంచుకుంటే ఈ యొక్క మానసికమైనటువంటి అశాంతి నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉందండి. దైవారాధన మానవద్దు. మీకు ఒకవేళ ఏముంది, షుగర్, బీపీలు ప్రతి వాళ్ళకు ఉన్నాయి కదండి, వాళ్ళ పెద్దవాళ్ళకి. ఔషధ సేవ తప్పకుండా అప్పుడప్పుడు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. దాన్ని ఏం పెద్ద ఏదో మనం లోపంగా చెప్పుకోక్కర్లేదు. మీకు గుప్త శత్రువులు ఉంటారటండి. అంతే, మీతో మాట్లాడుతూనే వెనకాల వెళ్ళి మీకు గోతులు తీయటం అంటారు చూడండి. అటువంటి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళకు ఉన్నారు. మీరు కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే అన్ని విషయాలు చెప్పకుండా కొంచెం దాపరికం ఉండటం వల్ల ఏమవుతుందంటే మీ జీవితం వాడెళ్ళి మళ్ళీ అదే తెచ్చి మీ పక్కవాడికి ఎవడికో చెబుతాడు మీ గురించి చెడ్డగా. ఆ గుప్త శత్రువులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. తెలుస్తుందండి, 1-2 ఇష్యూస్లో తెలిసిపోతారు. గృహ మార్పు లేక స్థాన మార్పు కూడా మీకు ఈ సంవత్సరం జరిగే అవకాశం కనిపిస్తున్నదండి. ముఖ్యంగా చేతి వృత్తులు, క్రాఫ్ట్ పనులు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా యోగదాయకంగా ఉందండి. ఒక్కొక్కప్పుడు మీ గర్వమే మీకు పతనానికి, అంటే బాగా ఉన్నతానికి వచ్చినట్టు ప్రతివాడు కొంచెం అహంకారం వస్తుందండి. అది పొందకూడదు ఎప్పుడో కూడా. అది శంకరాచార్య అన్నాడు, అవినయం అపనయ విష్ణు అంటాడు భగవంతుడిని. ఓ భగవంతుడా, నాకు ఆ గర్వాన్ని పోగొట్టవయ్యా అని అడిగాడు ఆది శంకరాచార్యులు అంతటి వాడు. అందువల్ల మనం ఏంటనమాట, ఆ గర్వాన్ని కనుక మనం పొందినట్లయితే పతనం ప్రారంభమైనట్లే. ఒక్కటేనండి ఇది. పతనం లేకుండా అభివృద్ధి ఉండాలంటే గర్వం వదిలేయాలి. గర్వం పట్టుకున్నామంటే పతనం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్లో ధన వ్యయం ఉంది, అధికారుల ఒత్తిడి ఉంటుంది. మీకు దైవ దర్శనం చేస్తారు. జూన్లో బంధుమిత్రులతో అభిమానిస్తారు మిమ్మల్ని. విలాస జీవితం గడుపుతారు. జూలైలో అప్పులు కొన్ని తీరిపోతాయి. మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. సెప్టెంబర్లోకి వచ్చేటప్పటికి మీకు శత్రుబాధ, వ్యయభారం కూడా కొంచెం పెరుగుతుంది. అక్టోబర్లో మళ్ళీ ధనప్రాప్తి అవుతుంది. అక్కడి నుంచి మీకు నవంబర్లో కూడా కార్యసిద్ధి అది అన్నీ జరిగి ఇంక సంవత్సరం చివరి వరకు బాగా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి యోగదాయకమనే చెప్పుకోవచ్చు. జన్మరాహువు వలన స్థానచలనం, అపవాదులు కలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా వలన దైవారాధన వలన మీరు వాటి నుంచి తప్పించుకొని సుఖమైన జీవితాన్ని గడుపుతారు. అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 8, 9 అండి. ఇంకా ఆది, సోమ, గురు, శుక్రవారాలు మీకు అదృష్ట వారాలుగా చెప్పుకోవచ్చు. స్వస్తి.